హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యవహారిక భాష, ప్రామాణిక భాష అండి. సో ఆల్రెడీ నిన్న మనం భాషా రూపాలలో రెండు భాషల్ని చూసాం. అది అధికార భాష ఒకటి అండ్ ఇంకొకటి గ్రాంధిక భాష అనేది డిస్కస్ చేశాము. ఈరోజు ఈ రెండు టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. సో ఈ టాపిక్స్లో ఎంతవరకు చదవాలో అంతవరకే నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, ఈ టాపిక్స్ అనేవి ఎనఫ్ అండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి, ఏపీకి తెలంగాణ వాళ్ళకి. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు వీడియోని యూజ్ చేసుకోండి. అండ్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, నోటిఫికేషన్ పడితే మాత్రమే వీడియోస్ అనేవి ఎక్కువగా ఫాలో అవుతారండి. సో ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ పైన మనకి ఎంతో కొంత గ్రిప్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ రాకముందే ఇప్పటి నుండే కనీసం వీడియోస్ అయినా చూసుకోండి. మీరు చదివిన సబ్జెక్ట్ అనేది ఎంతో కొంత రీకాల్ అవుతుంది. నోటిఫికేషన్ పడ్డాక సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. అండ్ ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో చెప్పేది ఒకటే, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఎలాగైనా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు, తప్పకుండా టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యి ఉండండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యవహారిక భాష, ప్రామాణిక భాష. దీన్నే శిష్ట వ్యవహారిక భాష అని పిలుస్తారు. సో రెండు కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. అందుకే టూ టాపిక్స్ని ఒకే దగ్గర మెర్జ్ చేసి చెప్తున్నాను. ఒక్కసారి వీటికి డిఫరెన్స్ చూసుకుంటే సరిపోద్దండి. ఎగ్జామ్లో ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ వ్యవహారిక భాష. అసలు వ్యవహారిక భాష అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. శిష్ట వ్యవహారిక భాష లేదా ప్రామాణిక భాష అంటే ఏంటో తెలుసుకుంటే ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, వ్యవహారిక భాషకి కొన్ని పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లే జీవత్ భాష, ప్రజల భాష, గ్రామ్య భాష, ఆధునిక సాహిత్య భాష అనేవి వ్యవహారిక భాష యొక్క పేర్లండి. చూడండి, వ్యవహారిక భాష అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషనే వ్యవహారిక భాష అంటారండి. బట్ ఈ వ్యవహారిక భాషను ఏం చేస్తారు అంటే జస్ట్ మాట్లాడడానికి మాత్రమే ఉపయోగిస్తారండి. అంటే ఈ భాషని ప్రభుత్వ వ్యవహారాల్లో కావచ్చు, విద్యా బోధనకు కావచ్చు యూజ్ చేయమండి. అలాంటి భాష ఏది అంటే వ్యవహారిక భాష అని చెప్పొచ్చు. సో దీన్ని కూడా ఎక్కువ మందే మాట్లాడతారు, బట్ అన్ని రంగాల్లో దీన్ని యూజ్ చేయడానికి వీలుండదు అన్నట్టు. చూడండి, చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూడండి, మాటకు రాతకు సన్నిహితంగా ఉంటుంది. అండ్ మాట్లాడే వాళ్ళు కావచ్చు, రాసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క భావాలని వినేవాళ్ళు సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలు పడే భాష ఏది అంటే వ్యవహారిక భాష. సో ఈ వ్యవహారిక భాషను మాట్లాడడానికి యూజ్ చేయొచ్చు, రాయడానికి యూజ్ చేయొచ్చు. సో చూడండి, అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యకలాపాలలో వాడే భాష ఏది అంటే వ్యవహారిక భాష. సమాజంలోని వ్యక్తులు తమ నిత్య వ్యవహారాల్లో భావ వినిమయానికి ఉపయోగించే భాష. అంటే సమాజంలో చాలామంది వ్యక్తులు ఉంటారు. సో ఎక్కువ మంది వ్యక్తులు రోజువారీగా మాట్లాడే భాష ఉంటుంది కదండి. సో అలాంటి భాషలో యూజ్ చేసే భాష ఏది అంటే వ్యవహారిక భాష అని పిలుస్తాం దాన్ని. సో వ్యవహారిక భాషలు భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి సహజంగా ఏర్పడతాయి. అంటే వాళ్ళు నివసించే ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఈ వ్యవహారిక భాష అనేది ఏర్పడుతుంది. పరిమిత ప్రాంతంలో పరిమిత వ్యక్తుల ఆమోదం మాత్రమే పొందుతుందండి. సో ఇప్పుడు ఒక భౌగోళిక ప్రాంతంలో కొంతమంది నివసిస్తున్నారు అంటే ఆ పరిమిత ప్రాంతంలో అందరూ కూడా ఒకే రకమైన భాషను మాట్లాడతారు. సో ఇలా పరిమిత వ్యక్తుల ఆమోదం పొందే భాష ఏది అంటే వ్యవహారిక భాష. అదే ప్రామాణిక భాషను చూసుకున్నట్లయితే అందరి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అదే వ్యవహారిక భాష అయితే పరిమిత ప్రాంతంలో పరిమిత వ్యక్తుల ఆమోదం పొందితే సరిపోతుంది అన్నట్టు. సో ఇది అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి అర్థం కాకపోవచ్చు. అదే ప్రామాణిక భాష అయితే అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా ఉంటుందండి. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది చూడండి. సో ఒకటే, వ్యవహారిక భాష అయితే పరిమిత ప్రాంతంలో పరిమిత వ్యక్తుల ఆమోదం పొందుతుంది, అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి అర్థం కాకపోవచ్చు. ఓకే, అందుకే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి అర్థం కాదు కాబట్టి మనం ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, అండ్ విద్యా బోధన కావచ్చు, సామాజిక కార్యకలాపాల్లో కావచ్చు కేవలం ప్రామాణిక భాషను మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, నిన్న కూడా చెప్పుకున్నాం, అధికార భాష అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరని చెప్పాను? వావిలాల గోపాలకృష్ణయ్య అని చెప్పాను. అదే గ్రాంధిక భాష విషయానికి వస్తే ఏమని చెప్పానండి? సరళ గ్రాంధికాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరని చెప్పాను? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం అని చెప్పాను. రీకాల్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అదేవిధంగా
వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు అని అంటే గిడుగు రామ్మూర్తి అండి. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో కూడా పడింది బిట్టు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వ్యవహారిక భాష యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. వాగ్రూపంగా కానీ లిఖిత రూపంగా కానీ వ్యక్తీకరించిన భావాన్ని సులభంగా స్పష్టంగా గ్రహించవచ్చు. కరెక్టే కదండి. రాసి చూపించినా కానీ మాట్లాడినా కానీ అక్కడున్న భావాన్ని సులభంగా స్పష్టంగా గ్రహించడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వ్యవహారిక భాష వల్ల. నెక్స్ట్, లిఖిత భాషకి మౌఖిక భాషకి దగ్గరగా ఉంటుంది. అండ్ సరళమైన వ్యాకరణం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే భాషనే రాస్తాం కాబట్టి సరళమైన వ్యాకరణం ఉంటుంది. భాషలో సహజంగా ఏర్పడే మార్పులను స్వీకరించి జీవ భాషగా రూపొందుతుంది. అన్య భాషా పదాలను తనలో సమ్మేళనం చేసుకుంటుంది. అంటే వేరే భాష పదాలని కూడా తనలో కలుపుకునే భాష ఏది అంటే వ్యవహారిక భాష. ఓకే, ఇది వ్యవహారిక భాష గురించి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వ్యవహారిక భాష యొక్క పితామహుడు ఎవరు అని అంటే గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ వచ్చేసి ప్రామాణిక భాష, దీన్నే శిష్ట వ్యవహారిక భాష అంటారు. ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను డిఫరెన్స్, మళ్ళీ ఒకసారి చూడండి క్లారిటీ వస్తుంది. వ్యవహారిక భాషను కాస్త ప్రామాణీకరిస్తే ఏర్పడేదే ప్రామాణిక భాష అండి. ఓకే, ఇది కూడా ప్రీవియస్లో అడిగాడు. వ్యవహారిక భాషని కాస్త ప్రామాణీకరిస్తే ఏర్పడే భాష ఏది అని అడిగితే అది ప్రామాణిక భాష. దీన్నే శిష్ట వ్యవహారిక భాష అని కూడా పిలుస్తారు. సో ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది. అక్కడ ఏం చెప్పాను, కొద్ది మందికి మాత్రమే ఆమోదయోగ్యంగా ఉంటుంది అది, కానీ ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రామాణిక భాష. సామాజిక కార్యకలాపాలకు చూడండి, విద్యా బోధనకు, ప్రభుత్వ వ్యవహారాలకు ఉపయోగించే ఉమ్మడి భాషా స్వరూపం ఏది అంటే ప్రామాణిక భాష. ఓకే, అదే వ్యవహారిక భాషని సామాజిక కార్యకలాపాల్లో విద్యా బోధనలో ఉపయోగించమండి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలకు ఒకే ప్రామాణిక భాష అనేది ఉంటుంది. ఓకే, అదేమో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇక్కడ ప్రామాణిక భాష అన్ని ప్రాంతాల వారికి అన్ని వర్గాల వారికి ఒకే భాష ఉంటుంది. అండ్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుందండి. అత్యధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం ఏది అని అడిగితే పెట్టాల్సిన ఆన్సర్ ఏది, ప్రామాణిక భాష. చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా బోధన జరిగే భాష ఏది అని అంటే ప్రజెంట్ జరుగుతున్న విద్యా బోధన అంతా కూడా ఏ భాషా రూపానికి సంబంధించింది అంటే ప్రామాణిక భాష లేదా శిష్ట వ్యవహారిక భాషా రూపానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక వ్యవహారిక భాష అనగానే గుర్తుకు రావాల్సింది ఎవరని చెప్పాను, గిడుగు రామ్మూర్తి అని చెప్పాను. ఇక్కడ ఆధునిక ప్రామాణిక భాష అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఆధునిక ప్రామాణిక భాష అనగానే గుర్తుకు రావాలి. నెక్స్ట్, ఈ ప్రామాణిక భాష యొక్క లక్షణాలు ఏంటి ఇది చూసుకుంటే సరిపోద్ది. చూడండి, సరళమైన వ్యాకరణం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. ప్రామాణిక భాష అంటేనే అందరికీ ఆమోదయోగ్యమైన భాష కాబట్టి సరళమైన వ్యాకరణమే ఉంటుంది. నిశ్చితమైన లిఖిత రూపం అనేది ఉంటుంది. నమ్రతతో కూడిన స్థిరత్వం ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్గా స్టేబిలిటీగా ఉంటుందండి. అంటే ఈ భాషలో ఏవైనా మార్పులు చేర్పులు చేసినా కానీ ఆ భాష అనేది మారకుండా స్థిరంగా ఉండేది ప్రామాణిక భాష. ఓకే, మాండలిక వైవిధ్యాలను తగ్గించి మాండలిక భాషలను ఒకే బాటలో నడపగలం. ఓకే, నెక్స్ట్, ప్రాంతీయ భేదాలు లేకుండా ఉంటుంది. అండ్ ఆధునిక గ్రంథ రచనలకు అనువుగా ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచీకరణ వల్ల వస్తున్న మార్పులకు అనుగుణంగా పరభాషా పదాలను సులువుగా స్వీకరించడానికి అనుభవం ఉంటుంది. ఓకే, ఈ భాషా లక్షణాలన్నీ కూడా ప్రామాణిక భాష యొక్క లక్షణాలు. క్లియర్? ఇదండి, చాలా చిన్న టాపిక్. జస్ట్ మనం ఒక్కసారి విన్నా కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంత పర్టికులర్గా దీన్ని చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి విన్నా మనకు క్లారిటీ వస్తే అందులో ఏ బిట్ ఇచ్చినా కానీ ఆన్సర్ పెట్టవచ్చు. మ్యాక్సిమం స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ అవుతుంది. లేదంటే ఇలా నేమ్స్ ఇచ్చేసి అది ఏ భాషకు సంబంధించి అని అడుగుతారు. ఓకే, ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.